అమౌంట్ పడింది కదా చాలామందికి పడలేదు. ఇప్పుడు అమౌంట్ పడలేని వాళ్ళకి మళ్ళీ పడుతుందా, ఇంకా పడదా? కొంతమంది పిల్లలు తల్లిలు ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కానీ లేరు, కానీ నిజంగా వాళ్ళు అర్హులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దగ్గరలో ఉన్న సచివాలయంతో మ్యాప్ అయ్యారా లేదని చెక్ చేసుకోవాలి. సచివాలయంకి వెళ్ళి వాళ్ళు ఆ పర్టికులర్ పక్కన ఉన్న సచివాలయంతో మ్యాపింగ్లో ఉన్నారా లేదని ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాపింగ్లో ఉన్నట్లయితేనే వాళ్ళకి సంబంధించిన డేటా అక్కడ ఓపెన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక విద్యార్థి వేరే ఎక్కడో శ్రీకాకుళంలోనూ విజయనగరంలో మ్యాపింగ్ అయ్యి ఉండి తన యొక్క ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ని ఆ పక్కన విశాఖపట్నంలోనో ఎక్కడో ఆ పక్కన ఉన్న సచివాలయంలో ఫైండ్ అవుట్ చేస్తే అది అవ్వదు. దీని ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాడో అక్కడ మాత్రమే ఉపయోగపడుతుంది. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేని పక్షంలో మ్యాపింగ్లో ఉండే విధంగా చూసుకోవాలి. కానీ ఒకవేళ మ్యాపింగ్లో ఉన్నా సరే ఆ పక్క సచివాలయంలో తను ఎక్కడైతే నివసిస్తున్నాడో తన పక్క సచివాలయంలో మ్యాపింగ్లో ఉన్నా సరే ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కానీ పేరు లేకపోతే గ్రీవెన్స్ పెట్టుకుంటే సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇది నార్మల్గా క్వశ్చన్ ఏం చెప్తారు?